అందరికీ నమస్కారం. మీకు స్కిన్ మీద అలర్జీలు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయనుకోండి, అలాగే డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం ఉంది, అలాగే స్కిన్ మీద ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి ప్రాబ్లం ఉంటే స్నానం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏదో ఆ కెమికల్ సోపు ఈ కెమికల్ సోపు బాగుంది అది ఇదని వాడొద్దు. ఎందుకంటే మనం సోపు లేదే స్నానం చేయడం మర్చిపోయాం. దానికన్నా బెస్ట్ మీకు కావాల్సింది కుంకుడుకాయలు, మెంతులు నైట్ పడుకునేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టండి. పొద్దున్న లేచి కొంచెం చేత్తో అలా పిసికారనుకోండి, మీకు నురుగులాగా వస్తుంది. ఆ నురుగుతో మీరు స్నానం చేయండి. పాత రోజుల్లో తల స్నానం చేయడానికి కుంకుడుకాయలు పెట్టేవాళ్ళు కదా, అదే మనం ఇప్పుడు వాడుకోవాలి. తల స్నానం కాదు, మొత్తం బాడీకే వాడుకోవచ్చు. ఓన్లీ కుంకుడుకాయలు పెడితే బాడీ డ్రై అవుతుంది. అది కాకుండా ఉండడానికి మాయిశ్చరైజింగ్ కింద మనం మెంతులు యాడ్ చేస్తున్నాం. ఈ కుంకుడుకాయలు, మెంతులు దీని కాంబినేషన్ వచ్చి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీ వైరల్ లెక్క పనిచేస్తుంది. కాబట్టి యాంటీ అలర్జిక్ ఆటోమేటిక్గా అవుతుంది. మీకున్నటువంటి అలర్జీస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి స్నానం చేసినప్పుడు. ముందు దీన్ని పూసి 10 నిమిషాలు ఆగి ఆరిపోయిన తర్వాత నీళ్ళు పోయండి. ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చేస్తారు కదా. ఎగ్జిమా స్కిన్ డిసీజ్, దీన్ని తగ్గించుకోవాలంటే ఒక చిన్న లేపనం కావాలి. మీకు ఈ హనుమంతుడి గుళ్ళో ఒక ఆరెంజ్ కలర్ సింధూరం ఉంటుంది కదా, గంగ సింధూరం అంటారు దాన్ని. ఇది మీ ఎగ్జిమాకి చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో హెచ్జిఎస్ ఉంటుంది, దాంతోపాటు లైమ్ ఉంటుంది, అలాగే టర్మరిక్ పసుపు కూడా ఉంటుంది. దాన్ని తయారు చేస్తారు. దాన్ని తెచ్చుకొని దాన్ని కొంచెం కొబ్బరి నూనెలో కలపండి. కొబ్బరి నూనె సూతనింగ్ ఏజెంట్ మీకు కనిపిస్తుంది. హైడ్రేషన్ అక్కడ మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది. తొందరగా అబ్జర్వ్ అయ్యేటువంటి లక్షణాలు దీనికి ఉంటుంది. దానివల్ల మీ స్కిన్ మీద ఉన్నటువంటి 3 లేయర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అక్కడ నుండి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లెక్క పనిచేస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెంచుతుంది. దీనివల్ల మీకు ఎగ్జిమా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి మీకు ఎక్కడైతే ఎగ్జిమా ప్యాచెస్ ఉన్నాయో అక్కడ పూసేసి మీరు వదిలేసేయండి దాన్ని. అది ఆరిపోతుంది. కనీసం మినిమం 2 గంటలైనా సరే అక్కడ ఉంచేసి తర్వాత దీన్ని వేడి నీళ్ళతో కడగండి. ఇలా చేయడం వల్ల మీకు గ్రాడ్యువల్గా ఎగ్జిమా ప్యాచెస్ తగ్గిపోతాయి. ముందు అప్లై చేయగానే దురదలు తగ్గడం మీరే చేస్తారు కదా. ఫేస్ బ్లీచ్, స్కిన్ బ్లీచ్ ఇవి చేస్తున్నారు కదా, తెల్లగా కనిపించాలి, మచ్చలు కనిపించకూడదు, పింపుల్స్ ఇటువంటివి పోవాలి, మార్క్స్ పోవాలని చెప్పి చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్లో అందరూ చేస్తారు, బ్లీచ్ చేస్తారు. అది చేస్తే ఒక 2-3 రోజులు మహా అయితే బాగా ఎక్కువ కొంచెం క్వాలిటీ పడితే 1 వీక్ వరకు ఉంటుందేమో. కానీ తర్వాత మళ్ళీ మీ కలర్ మీకు వస్తుంది కదా. మళ్ళీ ఎన్నిసార్లు బ్లీచ్ చేయిస్తారు? ఇలా ఎప్పుడు బ్లీచ్తోనే మనం ఉండాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది కదా. దీనికి న్యాచురల్ బ్లీచ్ ఒకటి ఉంది, మన వంటింట్లోనే ఉందండి. ఏందో తెలుసా? ఆలుగడ్డ. పొటాటోలో న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. మీరు పొటాటోని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేయండి. ముక్కలు కట్ చేసి ఎక్కడైతే మీకు మచ్చలు ఉంటాయో ఆ మచ్చల మీద నీళ్ళతో తడిపి రుద్దండి. రుద్దుతూ ఉంటే బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మచ్చ తగ్గుతుంది. అలాగే పొటాటోని పేస్ట్ చేసి దాన్ని ఫేస్ ప్యాక్ లెక్క కూడా వాడుకోవచ్చు. ఇలా చేస్తే కూడా ఫేస్ గ్లో వస్తుంది. అక్కడ నుండి పింపుల్స్ కూడా తగ్గడం మీరు చూడొచ్చు ఈజీగా. అలా కాకపోతే పైన తొక్కు తీసి వాడుకోండి. తొక్కుతో పాటు కాదు, దీన్ని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళలో కాటన్ ముంచి దాంతో కూడా తుడుచుకోవచ్చు. ఇదిగా అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలా చేయాలి. ఇలా చేస్తే మీకు రూపాయితో బ్లీచ్ అయిపోతుంది. దాని పక్కన ఎన్నో సున్నాలు పెట్టాల్సిన అవసరం లేదు. సరేనా? సంజీవిని నేచర్ క్యూర్ వీడియోస్ సందర్శిస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సుబ్బలక్ష్మి. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నా ప్రాబ్లము సయాటికాతో కొంచెం సఫర్ అవుతున్నాను. నేను 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను. చాలా చోట్ల చూపించుకున్నాను, కానీ అది క్యూర్ అవ్వలేదు. అగైన్ ఐఎమ్ సఫరింగ్ విత్ సయాటికా పెయిన్. నేను సార్ వీడియోస్ను రెగ్యులర్గా బాగా చూస్తుంటాను. అవి ఇన్స్పైర్ అయ్యేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా ఉంది. నేను ఇది రావడం ఫస్ట్ టైము, బట్ కొంచెం భయపడుతూ వచ్చాను, ట్రీట్మెంట్స్ అవి ఎలా ఉంటాయో ఏమో అట్లా అనేసి. కానీ చాలా బాగుంది ట్రీట్మెంట్స్. అంత మేడమ్స్ను సార్ను బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా పలకరిస్తున్నారు. సార్ డైలీ వచ్చి మమ్మల్ని అడగడము, ప్రీవియస్ డే ఏం ట్రీట్మెంట్స్ అయినాయి, ఎలా ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగడము చేయడము అలా అంతా జరగడం జరుగుతుంది. మేడం కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. మనం ఏ డౌట్స్ వచ్చి అడిగినా కూడా బాగా మనకు చెప్పగలుగుతున్నారు, బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ట్రీట్మెంట్స్ అంతా కూడా చాలా బాగా జరుగుతున్నాయి.
ఒక ఫిజియోథెరపీ అయితే ఏమి, పంచకర్మ ట్రీట్మెంట్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఫుడ్ సెక్షన్కి వస్తే కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా వాళ్ళు డైటింగ్ చార్ట్ ఇవ్వడము చేయడము, కషాయాలు అయితే ఏమి, సూప్స్ అయితే ఏమి అన్నీ కూడా చాలా బాగా ఉంటున్నాయి. బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మనము ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ సెంటర్ and also I am proud of this center. So thank you to sir and all madams. అందరూ సంజీవినికి రండి, ప్రకృతిని ఆస్వాదించండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. జై సంజీవిని, జై జై సంజీవిని.